సూపర్ గా ఉందండి. ఈ సినిమా అల్లు అర్జున్ గారు ఇంటర్నేషనల్ స్థాయిలో తన హీరోయిజాన్ని చూపించబోతున్నారు. ఆల్రెడీ ఆయన ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు, ఐకాన్ స్టార్. ఇప్పుడు ఆయన తెలుగు రాష్ట్రంలో మాత్రమే కాకుండా భారతీయ భాషల్లో దాదాపు అన్ని భాషల్లో కూడా ఆయన సినిమాని డబ్ చేస్తున్నారు. జాతీయ స్థాయి నటుడు మాత్రమే కాకుండా ఇప్పుడు ఆయన అంతర్జాతీయ స్థాయి నటుడుగా కూడా ఈ చిత్రం కూడా నిరూపించబోతుంది. అందుకోసమే వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా నిపుణులు తీసుకుంటారు. ఈ యొక్క సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని తీసుకొని ఈ యొక్క అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో కూడా ఈ సినిమా ఉండబోతుంది. ఖచ్చితంగా ఇది 10,000 కోట్ల సినిమా. ఓకే. సో ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అట్లీ అని అతని ప్రస్తావన ఏంటంటే, అతను తమిళ డైరెక్టర్. ఇంతకు ముందు ఎట్లాంటి పర్సన్ అతను? అట్లీ గారు సూపర్ డైరెక్టర్ అండి. ఆయన ప్రతి విషయం కూడా చాలా డీప్ గా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సినిమాలు తీస్తుంటారు. ఆయన ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. అంతేకాకుండా ఈ యొక్క వాళ్ళు సన్ పిక్చర్స్ తోటి ఈ సినిమా కూడా వస్తున్నది. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క కాంబినేషన్ లో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సినిమా తీయాలి అనేటువంటి ప్లాన్ తో కూడా తీస్తున్నారు. ఆ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కూడా మేము భావిస్తున్నాం. సో వీడియోలో మనం చూస్తున్నట్లయితే మొత్తం విఎఫ్ఎక్స్ కంపెనీలతో మాట్లాడారు. వాళ్ళు కూడా చాలా థ్రిల్ అయిన ఫీల్ విజువల్స్ ఉన్నాయి. సో ఏంటంటారు, ఏమన్నా మొత్తం విఎఫ్ఎక్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటదంటారు సినిమా? అవునండి, ఇది ఆల్రెడీ రజనీకాంత్ గారు రోబో సినిమా తీశారు. దాన్ని దాటినటువంటి సినిమా కూడా ఈ విధంగా ఉండబోతున్నది. ఇందులో అల్లు అర్జున్ గారి యొక్క సౌండ్ పెర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే సూపర్ గా ఉంది. ఈ సినిమా మటుకు సూపర్ గా అల్లు అర్జున్ గారికి గ్యారంటీగా ఆస్కార్ అవార్డు ఇస్తుంది అని కూడా భావిస్తుంది. ఓకే. సో నిన్న పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసామండి. ఎట్లా ఉందండి? అంటే కంపేర్ చేయొచ్చా రెండింటిని? ఈ యొక్క పెద్ద సినిమా ద్వారా కూడా రామ్ చరణ్ గారు ఈ యొక్క పుష్ప 2తో పోటీ పడుతున్నట్టుగా అనిపించింది. ఈ యొక్క పుష్ప 2 యొక్క సినిమా కూడా సూపర్ హిట్ అయిపోయి అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. 1000 కోట్ల క్లబ్ లో ఉంది. దానికి పోటీగా కూడా హిట్ సాధించాలనే ఉద్దేశంతో రామ్ చరణ్ గారు పెద్ద తీసినట్టుగా కూడా అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు మధ్య ఉన్నటువంటి పోటీ ఈ విషయంలో ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తున్నది. ఈ సినిమాలో కూడా ఈ యొక్క రామ్ చరణ్ గారు డీ గ్లామరైజ్ రోల్ లో ఉండి ఎక్కువ చుట్టూ గడ్డ ఉంచడం ద్వారా పక్కా మాస్ రోల్ నటించాడు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. పుష్ప 2 రికార్డ్స్ ని బద్దలు కొట్టే ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద సినిమా ఉందని కూడా భావిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.